అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి ఏ విధంగా కేటగిరీ వైజ్ షార్ట్ లిస్టెడ్ చేస్తారు అన్న విషయాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఓపెన్కి సంబంధించి 96,187 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. టోటల్ ఎవరైతే జేఈ మెయిన్స్ రాస్తారో ఓపెన్ నుంచి వాళ్ళని, అంటే లాస్ట్ ఇయర్ 93.2362,181% వచ్చిన వాళ్ళ దాకా షార్ట్ లిస్టెడ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళని 23,750 మెంబర్స్ని షార్ట్ లిస్టెడ్ చేస్తారు విత్ ఇన్ ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళలో జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి. అంటే లాస్ట్ ఇయర్ 81.32% వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళని 64,127 మెంబర్స్ని షార్ట్ లిస్టెడ్ చేస్తారు ఫ్రమ్ జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి. దీనికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 79.67. అలాగే ఎస్సీ వారిని 35,625 మెంబర్స్ని షార్ట్ లిస్టెడ్ చేశారు లాస్ట్ ఇయర్ ఫ్రమ్ జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి. ఎస్టీ వారిని 17,812 మెంబర్స్ని షార్ట్ లిస్టెడ్ చేశారు ఫ్రమ్ జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి. అంటే వాళ్ళ పర్సంటేజ్ 46.69% కట్ ఆఫ్గా లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇది జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి షార్ట్ లిస్టెడ్ ఇలా అవుతారు. అంటే పర్సంటేజ్ చూసుకొని ఎంత పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళని షార్ట్ లిస్టెడ్ చేస్తూ ఉంటారనమాట కేటగిరీ వైజ్. కాబట్టి జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ రాయాల్సుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందో చూసుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటారని కోరుకుంటూ, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.